మా అబ్బాయి 6th వచ్చాడు. స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా 2653 కోట్లు విడుదల చేసిన సర్కార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు, అలాగే చాలా కాలంగా బిల్లులు పెండింగ్ లో పెట్టుకుని ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి పండుగకు ముందు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగ వర్గాలకు ఊరట కలిగించేలా అయితే ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను అయితే విడుదల చేసింది. ఇక ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాల్లో సంక్రాంతి సంబరాలు మరింత ఘనంగా జరుగుతున్నాయి. ఇక పండుగ సమయం దగ్గర పడుతున్న వేళ చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్లకు, కాంట్రాక్టర్లకు కూడా ఇది నిజంగా పెద్ద ఊరట అని చెప్పాలి. రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం అయితే మొత్తం 2653 కోట్ల నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ నిధులు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ డిఏ, డిఆర్ ఏరియన్స్, ఇంకా పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవుల చెల్లింపులు, అలాగే వివిధ అభివృద్ధి పనులకు కూడా సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల బిల్లుల కోసం కూడా కేటాయించబడినవి. ఇక గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అనేక బకాయిలు అయితే పెండింగ్ లోనే ఉండిపోయాయి. ఇక ముఖ్యంగా అయితే డిఏ, డిఆర్ బకాయిల విషయంలో అయితే ఉద్యోగులు, పెన్షనర్లకు చాలా కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే అదే విధంగా కాంట్రాక్టర్లు చేసినటువంటి పనులకు కూడా సరైన సమయంలో బిల్లులు రాకపోవడంతో అనేక అభివృద్ధి పనులు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే తీసుకుంటున్నటువంటి తాజా నిర్ణయం చాలా కీలకమైనది. ఇక ముఖ్యంగా అయితే సంక్రాంతి పండుగకు ముందు ఈ నిధులైతే విడుదల చేయడం అయితే ద్వారా ఉద్యోగుల కుటుంబాల్లో అయితే ఆనందం అయితే రెట్టింపుగా అయితే కానుంది. ఇక ముందుగా ప్రభుత్వ ఉద్యోగులైతే పెన్షనర్లకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే చూద్దాం. ఇక ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటి డిఏ, డిఎన్ఎస్ అలవెన్స్, ఇంకా డిఆర్ అంటే డిఆర్ఎస్ రిలీఫ్ బకాయిల కోసం అయితే మొత్తం 1100 కోట్లు అయితే కేటాయించింది. ఇక ఈ మొత్తంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఇక డిఏ అనేది ఉద్యోగుల జీవన వ్యయాలు పెరిగినప్పుడు వారికి ఉపశమనం కలిగించేందుకు ఇచ్చే భత్యం. అదేవిధంగా పెన్షనర్లకు డిఆర్ ద్వారా అయితే జీవన వ్యయభారం కొంత తగ్గుతుంది. ఇక అయితే గత కొంతకాలంగా కూడా ఈ బకాయిలు అయితే పూర్తిగా చెల్లించకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో అయితే అసంతృప్తి అయితే నెలకొంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే ఈ బకాయిలను విడుదల చేయడం ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారింది. ఇక పోలీస్ శాఖ విషయానికి వస్తే విధి నిర్వహణలో రాత్రింబవళ్లు కష్టపడే పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి సరెండర్ లీవుల చెల్లింపుల కోసం అయితే 110 కోట్ల రూపాయల ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. సాధారణంగా పోలీస్ సిబ్బందికి సెలవులు చాలా పరిమితంగా ఉంటాయి. ఆ విధి అవసరాల వల్ల వారు సెలవులు వినియోగించుకోలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అప్పుడు వారు సరెండర్ చేసినటువంటి లీవ్లకు అయితే ప్రభుత్వం నగదు రూపంలో చెల్లింపులు అయితే చేస్తుంది. కానీ ఈ సరెండర్ లీవ్లు, బిల్లులు కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయాయి. ఇక ఇప్పుడు వాటిని విడుదల చేయడం ద్వారా పోలీస్ కుటుంబాలకు కూడా సంక్రాంతి పండుగ ఖర్చులకు తోడ్పాటు అందినట్లయింది. ఇక మూడో ప్రధాన అంశం కాంట్రాక్టర్ల బిల్లుల విషయం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు తమ బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు, ముడి సరుకుల ఖర్చులు ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లపై భారమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈఏపీ, నబార్డ్, సాస్కి, సిఆర్ఐఎఫ్ వంటి వివిధ పథకాల కింద కూడా చేపట్టినటువంటి పనులకు సంబంధించిన బిల్లుల కోసం అయితే మొత్తం 1243 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తంతో వేలాది కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించబడతాయి. ఇక ఈ నిధులు విడుదల కావడంతో అయితే ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి అనేక అభివృద్ధి పనులు కూడా మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక రోడ్లు, సాగునీటి పనులు, గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి పనులు ఇవన్నీ కూడా మళ్లీ వేగం పుంజుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.7 లక్షల మంది నేరుగా లబ్ధి పొందుతున్నారు. అంటే ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు. ఇంకా సంక్రాంతి పండుగ అయితే అనగానే గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున అయితే ఖర్చులు ఉంటాయి. కాబట్టి కొత్త బట్టలు, ఇక పండుగ సామాగ్రి, బంధువుల రాకపోకలు, విందు భోజనాలు ఇలా ప్రతి కుటుంబంలో కూడా ఖర్చులు అన్నది పెరుగుతుంటాయి. సో అలాంటి సమయంలో కూడా పెండింగ్ బకాయిలు చేతికి రావడం ఉద్యోగ కుటుంబాలకు కూడా ఎంతో ఊరట కలిగిస్తుంది.
అదేవిధంగా కాంట్రాక్టర్లకు బిల్లులు అందడంతో వారు కూడా తమ అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక కార్మికులకు జీతాలు ఇవ్వడం, కొత్త పనులు చేపట్టడం వంటి అంశాల్లో కూడా ఈ నిధులు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల అయితే ఆర్థిక చక్రం మళ్లీ తిరగడం అయితే ప్రారంభమవుతుందని నిపుణులైతే అభిప్రాయపడుతున్నారు. ఇక ఉద్యోగుల చేతిలో డబ్బులు పెరిగితే ఇక మార్కెట్లో అయితే ఖర్చులు పెరుగుతుంటాయి. అయితే దీంతో వ్యాపారాలు, చిన్న దుకాణాలు, సేవల రంగం అన్నీ లాభపడతాయి. ఇక మరోవైపు అయితే అభివృద్ధి పనులు కూడా మళ్ళీ మొదలైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక కూలీలు, కార్మికులకు పనులు కూడా లభిస్తాయి. ఇక దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఇక మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటించిన ఈ నిధుల విడుదల నిర్ణయం అయితే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, కాంట్రాక్టర్లకు నిజంగా ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్పాలి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న బకాయిలు విడుదల కావడంతో లక్షలాది కుటుంబాల్లో అయితే పండుగ ఆనందం వెల్లివిరుస్తుంది. ఇకపై కూడా ప్రభుత్వం ఇదే తరహాలో పెండింగ్ బకాయిలను దశల వారీగా క్లియర్ చేస్తుందని ఉద్యోగ వర్గాలైతే ఆశిస్తున్నాయి. పండుగ వేళ వచ్చినటువంటి ఈ ఆర్థిక తోడ్పాటు వారి కుటుంబాల్లో చిరునవ్వులు నింపిందనడంలో ఎలాంటి సందేహం లేదు.